కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యం బయటికి రాకుండా బాధితురాల్ని హత్య చేయాలని చూశాడు. మూడంతస్తుల భవనం పైనుంచి కిందకు తోసేయడంతో బాలికకు తీవ్ర గాయాలై విషమ పరిస్థితిలో ఉంది. ఖమ్మంలో ఈ నెల 6న జరిగిన ఓ లారీ డ్రైవర్ దుశ్చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం నగరంలో అమానుష ఘటన చోటు చేసుకున్నది. 12 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి యత్నించిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పైగా బాలికను అంతమొందించేందుకు ప్లాన్ చేసిన సదరు నిందితుడు 3 అంతస్తుల భవనంపై నుంచి కిందికి తోసేశాడు. బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నెల 6న జిల్లా కేంద్రంలో ఈ అఘాయిత్యం జరగగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నగరంలోని ఓ అపార్ట్మెంట్ కింది అంతస్తులో బాలిక కుటుంబం నివాసం ఉంటున్నది. అదే అపార్ట్మెంట్ పై అంతస్తులో నివాసముంటున్న నిందితుడు గౌస్ ఈ పాపపై కన్నేశాడు. ఈ నెల 6న భవనం మీద లైంగిక దాడికి ప్రయత్నించాడు. విషయం బయటకు రాకుండా ఆమెను అంతమొందించాలనుకుని 3 అంతస్తుల భవనంపై నుంచి కిందికి తోసేశాడు. అయితే భవనం కిందనే ఉన్న సదరు బాలిక తాత ఎవరో కింద పడిన శబ్దం విని పరుగున వెళ్లి చూశాడు. చివరికి తన మనవరాలే కావడంతో దిగ్భ్రాంతికి గురై కేకలు వేస్తూ గుండెలు బాదుకున్నాడు. ఇదే సమయంలో భవనం పైన ఉన్న గౌస్ ను చూశాడు. ఈలోపు అక్కడికి వచ్చిన స్థానికుల సహాయంతో బాధిత బాలికను దవాఖానకు తరలించాడు. ఈ దుర్ఘటనలో ఆ బాలిక వెన్నుపూస, చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగినట్టు తెలిసింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఈ విషయం బయటకు పొక్కడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అత్యంత అమానుషమైన ఈ ఘటనపై బాధిత బాలిక సామాజిక వర్గం ఆందోళనకు సిద్ధమవుతున్నది. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పాప కింద పడిన సమయంలో భవనంపై గౌస్ ఉండటం, అతడి ప్రవర్తన గతంలో కూడా ఇలాగే ఉండటం వంటి కారణాల నేపథ్యంలో ఖమ్మం 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. లారీ డ్రైవర్ అయిన మహమ్మద్ గౌస్ పై హత్యాయత్నం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసి వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. దర్యాప్తు అనంతరం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ చెప్పారు. ఖమ్మంలో జరిగిన లైంగిక దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. హత్యాచారానికి పాల్పడ్డ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలన్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. బాధితురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాలికకు గులాబీ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చారు. బాధితురాలు పూర్తిగా కోలుకొని ఇంటికి చేరే వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి నేరస్తుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టేలా ఉక్కుపాదం మోపాలన్నారు.